హలో ఫ్రెండ్స్, పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్లో మీ అందరికీ స్వాగతం. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ వీక్లో మనము నిఫ్టీ గురించి అనాలిసిస్ చేసుకున్నాము. నిఫ్టీలో ఒక మంచి రైజింగ్ బ్రీజ్ని బ్రేక్ డౌన్ ఇచ్చింది. ఆ బ్రేక్ డౌన్ ఇస్తే మార్కెట్ అటు నుంచి డౌన్ సైడ్లో వస్తుంది. ఏ స్టాక్ కూడా మనము బై చేసుకోవద్దని మనము లాస్ట్ వీక్లో అనాలిసిస్ చేసినాం ఫ్రెండ్స్. ఎందుకంటే మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంటే స్టాక్లు బ్రేక్అవుట్ ఇచ్చినా కూడా కొన్ని రోజులు అంటే టైం ఎక్కువ పడుతుంది. టార్గెట్ గానికి ఆల్మోస్ట్గా స్టాప్ లాస్ కూడా హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనము లాస్ట్ 2 వీక్ బ్యాక్ మనం 2 స్టాక్ల గురించి అనాలిసిస్ చేసినాము. అందుట్లో మొదటి స్టాక్ అనేది డాటా మ్యాటిక్ గ్లోబల్. అయితే ఈ స్టాక్ టార్గెట్ మాత్రము 2 వీక్లో కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. అది చార్ట్ రూపంలో కూడా మనం చూద్దాం ఇప్పుడు ఆ టార్గెట్ ఎంతవరకు అచీవ్ అయిపోయింది అనేది. అయితే ఇంకో స్టాక్ మనం అనాలిసిస్ చేసినాము, తమిళనాడు పెట్రో ప్రొడక్ట్. ఈ స్టాప్ లాస్ హిట్ కాలేదు, కానీ ఛాన్సెస్ ఉంది స్టాప్ లాస్ హిట్ అయ్యేది. ఎందుకంటే మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంటే కొద్దిగా ఫండమెంటల్ వీక్ ఉన్న స్టాక్లు ఫాస్ట్గా డౌన్లో వచ్చేస్తాయి. అయితే ఇప్పుడు ఆ స్టాక్ గురించి కూడా అనాలిసిస్ చేద్దాం ఫ్రెండ్స్. అయితే ఈ వీక్లో మనము స్టాక్లు ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా లేదా అది కూడా అనాలిసిస్ చేద్దాము. దాంతోపాటు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రేంజ్ ఏ రేంజ్లో ఉంది, అంటే సపోర్ట్ ఎంత వస్తుంది, దాంతోపాటు రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది అనేది కూడా మనం అనాలిసిస్ చేద్దాం ఫ్రెండ్స్. కానీ అనాలిసిస్ చేసుకునే ముందు పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, దాంతోపాటు బెల్ ఐకాన్ని కూడా నొక్కండి ఫ్రెండ్స్. పదండి, టైం ఎక్కువ వేస్ట్ చేయకుండా మనము ఇండెక్స్ల గురించి అనాలిసిస్ చేసుకుందాం. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేద్దాము. ఓకే, అయితే నిఫ్టీ చార్ట్ ఓపెన్ అయిపోయింది, కానీ ఇక్కడ అవర్లీ క్యాండిల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవర్లీ కాకుండా మనము ఏం చేద్దామంటే డైలీ క్యాండిల్ సెలెక్ట్ చేసుకుందాము. డైలీ క్యాండిల్ ప్రకారంగా చూస్తే మనం లాస్ట్ వీడియోలో మనం ఏదైతే అనాలిసిస్ చేసుకున్నామో చూడండి, ఇక్కడ ఇది రైజింగ్ బ్రిడ్జ్ ప్యాటర్న్ ఉంది. ఈ రైజింగ్ బ్రిడ్జ్ ప్యాటర్న్ని ఇక్కడ మనకు బ్రేక్ డౌన్ అనేది ఇచ్చేసిందని ఆల్మోస్ట్ కరెక్ట్గా మీకు చూడండి ఇక్కడ డ్రా చేసి చూపించాను. అయితే బ్రేక్ డౌన్ ఇచ్చినప్పటి నుంచి ఆల్మోస్ట్గా అంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఏదైతే సపోర్ట్ ఏదైతే ఉందో ఆ సపోర్ట్కి ఇంకా దగ్గరికి రాలేదు ఫ్రెండ్స్. అయితే ఆల్మోస్ట్గా ఒక మంచి ఒక 200 నుంచి 250 పాయింట్స్ మంచి ఒక ఎవరైతే పుట్ బై చేసి ఉంటారో వాళ్ళకి ప్రీమియం అయితే డబల్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే అనాలిసిస్ ఆల్రెడీ నేను చేసి పెట్టినాను ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు సపోర్ట్ అనేది ఏంటిదంటే ఆల్మోస్ట్ చూడండి, ఇక్కడ నేను ఈ హరిజంటల్ లైన్ ఏదైతే డ్రా చేసినానో ఇది సపోర్ట్గా పనిచేస్తుంది. ఆ సపోర్ట్ ఎంతనంటే 24,440. అయితే రౌండ్ ఫిగర్గా మీరు తీసుకున్న గిట్టంగా 24,400 ఇది ఒక మంచి స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది ఫ్రెండ్స్. కానీ ఒకవేళ ఈ సపోర్ట్ని కూడా బ్రేక్ చేస్తే మాత్రం ఇక్కడ ఏదైతే ఈ షాడో ఇక్కడ లో ఉందో ఫ్రెండ్స్, ఆ లో వరకు ఇక్కడ కిందికి వెళ్ళవచ్చు ఫ్రెండ్స్. అయితే ఆ లో ఎంత ఉందో ఒకసారి చూద్దాం మనము. అయితే చూడండి, అంటే ఆల్మోస్ట్గా ఎంత 23,900. కానీ మనము సైకాలజీ లెవెల్ పరంగా చూస్తే మాత్రం 23,900 కాకుండా 24,000 రౌండ్ ఫిగర్గా అవుతుంది ఫ్రెండ్స్. 24,000 ఇది సైకాలజీ లెవెల్ స్ట్రాంగ్గా ఉంటుంది. కానీ అదేవిధంగా మీరు క్లోజింగ్ ప్రైస్ చూస్తే మాత్రం 24,565 ఈ రేంజ్లో ఉంది ఫ్రెండ్స్. అయితే పైన మనకు రెసిస్టెన్స్ ఎంత ఉందంటే ఆల్మోస్ట్గా చూడండి, ఇక్కడ ఈ రేంజ్లో ఏదైతే కనిపిస్తుందో మనకు ఇది రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. అది ఆల్మోస్ట్ 25,250 అనేది మనకు ఒక సూపర్ రెసిస్టెన్స్ ఉంది ఫ్రెండ్స్. సపోర్ట్ అనేది మనకు కనిపిస్తుంది 24,440. అయితే అదేవిధంగా రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది మనకు 25,250. ఇది నిఫ్టీలో ఉంది ఫ్రెండ్స్. ఈ రేంజ్ వరకు ఎప్పుడైతే ఈ రేంజ్ లోపలనే ఉంటుందో అప్పటి వరకు మార్కెట్ ఒక సైడ్ వేజ్ జోన్లో ఉంటుంది ఫ్రెండ్స్. కానీ ఎట్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే అటు సైడ్ మార్కెట్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అయితే మార్కెట్లో ఇప్పుడు మనకు ఒక కొత్త వైరస్ నడుస్తుంది ఫ్రెండ్స్. ఈ వైరస్ ఏంటిదంటే ట్రంప్ వైరస్. ట్రంప్ టారిఫ్ కాదు ఫ్రెండ్స్, మనము దీనికి ట్రంప్ వైరస్ అందాము. ఎందుకంటే ఎప్పుడు ఏం చేస్తున్నాడో అతనికే తెలియదు ఫ్రెండ్స్. కాబట్టి మార్కెట్లో వొలటిలిటీ అనేది ఎక్కువగా నడుస్తుంది. కానీ మనము ఇక్కడ అనాలిసిస్ చేసేటప్పుడు చూడండి ఫ్రెండ్స్, ట్రంప్ టారిఫ్ రాకముందు మనకు ఆ విషయం కూడా తెలియదు ఫ్రెండ్స్. కరెక్ట్గా ఈ లైన్ని బ్రేక్ డౌన్ ఇచ్చినప్పటి నుంచి చూడండి, దాని తర్వాత మనకు ట్రంప్ టారిఫ్ న్యూస్ వచ్చేసింది. అయితే ఈ విధంగా మీరు అనాలిసిస్ కరెక్ట్గా ఉంటే ఏ టారిఫ్ వచ్చినా ఏ న్యూస్ వచ్చినా అది మనకు ముందే తెలిసిపోతుంది యాజ్ పర్ టెక్నికల్ పరంగా. కాబట్టి మీరు టెక్నికల్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే
నిఫ్టీ గురించి అయిపోయింది ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ గురించి ఒకసారి మనం చూద్దాము. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక మంచి సేమ్ టు సేమ్, అంటే ఈ డిఫరెంట్ ఏం ఎక్కువ లేదు, సేమ్ టు సేమ్ ఎంత బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ఉందో సేమ్ టు సేమ్ బ్యాంక్ నిఫ్టీ ఉంది ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీలో కూడా అదే ప్యాటర్న్ ఏర్పడింది. ఓకే, చూడండి కరెక్ట్గా నేను ఈ హరిజంటల్ ఈ ట్రెండ్ లైన్ని నేను డ్రా చేసినాను ఫ్రెండ్స్. కరెక్ట్గా ఈ ట్రెండ్ లైన్ ఇక్కడ బ్రేక్ డౌన్ ఇచ్చేసింది. బ్రేక్ డౌన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కరెక్ట్గా ఇప్పుడు సపోర్ట్ అనేది ఇప్పుడు రెండు సపోర్ట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్క నిమిషం మీకు చూపిస్తాను. చూడండి, ఇదొక సపోర్ట్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ కింద ఇదొక హరిజంటల్ లైన్ సపోర్ట్ ఉంది ఫ్రెండ్స్. అంటే మనకు బ్యాంక్ నిఫ్టీలో రెండు సపోర్ట్లు ఉన్నాయి. ఒక సపోర్టు ఆల్మోస్ట్ స్ట్రాంగ్ 55,000, ఎంత 55,000, ఇది స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఆ 55ని బ్రేక్ చేస్తే మాత్రం 54,500 ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది. కానీ ఇది 55ని బ్రేక్ చేసే చాలా తక్కువ ఛాన్సెస్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. కానీ చేస్తే మాత్రం బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా కిందికి వచ్చేలా కనిపిస్తుంది. అదేవిధంగా అప్ సైడ్లో మనం చూస్తే మాత్రము బ్యాంక్ నిఫ్టీని ఆల్మోస్ట్గా 57,500 ఇది ఒక సూపర్ రెసిస్టెన్స్ ఉంది ఫ్రెండ్స్. ఈ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేసేస్తే మళ్ళీ ఒక కొత్త రికార్డ్ అయ్యేలా కనిపిస్తుంది. అయితే అంతవరకు వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. కానీ మీకు చెప్తున్నాను చూడండి, ఏదైనా స్టాక్ గురించి ఏదైతే నేను అనాలిసిస్ చేస్తూ ఉంటానో ఇది నా అనుభవం మాత్రమే, మీకు టిప్ ఇవ్వటం లేదు, మీకు గైడెన్స్ ఇవ్వటం లేదు ఫ్రెండ్స్. టిప్ ఇవ్వడానికి గైడెన్స్ ఇవ్వడానికి నేనేం సేబీ రిజిస్టర్ని కాదు, నా అనుభవం మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను. ఏదైనా స్టాక్లో మీరు కొనుగోలు చేస్తున్నట్టుగా అయితే ప్రాఫిట్ అయినా సరే లాస్ అయినా సరే మీరే బాధ్యులు. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే చూడండి, లాస్ట్ వీక్లో మనము ఏ స్టాక్ గురించి అయితే అనాలిసిస్ చేసుకున్నామో అందుట్లో డాటామెటిక్ గ్లోబల్ ఈ స్టాక్ చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ డైలీ క్యాండిల్స్ ఉన్నాయి, కానీ వీక్లీ క్యాండిల్ చూద్దాం మనము. అయితే ఇక్కడ మనకు ఒక మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్గా బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు 770. అయితే ఇటు నుంచి కంప్లీట్గా మనకు 1000 రూపీస్ పైన టార్గెట్ అవుతుందని మనము లాస్ట్ వీక్లో మనం అనాలిసిస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ చూడండి, మనం బ్రేక్అవుట్ ఇచ్చినప్పటి నుంచి ఈ 2 వీక్లోనే ఈ స్టాక్ టార్గెట్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. అంటే ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయిందో చూడండి. మార్కెట్ డౌన్లో ఉన్నా కూడా ఈ స్టాక్ కంప్లీట్గా పైకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఈ స్టాక్ ఫండమెంటల్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. అయితే ఇంకో స్టాక్ని కూడా మనం అనాలిసిస్ చేసినాం ఫ్రెండ్స్. అయితే ఈ స్టాక్ గురించి నేను ఏ విధంగా అనాలిసిస్ చేసినానో టోటల్గా వీడియో కావాలంటే నేను ఇక్కడ ఈ లింక్ పైన ఐ బటన్ పైన పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఐ బటన్ పైన క్లిక్ చేసి ఆ వీడియో పూర్తిగా మీరు చూడవచ్చు. అయితే ఇంకో స్టాక్ ఏదైతే ఉందో ఆ స్టాక్ పేరు తమిళనాడు పెట్రో. అయితే తమిళనాడు పెట్రో ఈ స్టాక్ ఫండమెంటల్ చాలా వీక్ ఉంది ఫ్రెండ్స్. అయినా సరే టెక్నికల్ పరంగా మనం బై చేసినాము, కానీ ఆల్మోస్ట్గా ఈ స్టాక్లో స్టాప్ లాస్ హిట్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ కరెక్ట్గా మనకు ఈ బ్రేక్అవుట్ ఇచ్చిన పాయింట్ నుంచి మీరు చూస్తే ఇది నెక్స్ట్ క్యాండల్ అనేది ఇక్కడ వస్తుంది ఫ్రెండ్స్. కానీ ఈ 95 బిలో మనం అన్నాము, కానీ 95 బిలో కాకుండా దీనిపైన ప్రైస్ ఉంది ఫ్రెండ్స్. అయితే స్టాప్ లాస్ కూడా హిట్ అయిపోయింది. ఒకవేళ మీరు తీసుకున్నట్టుగా ఉంటే మీరు అనాలిసిస్ చేసుకోండి. నేను అనాలిసిస్ చేసింది మీకు కరెక్ట్గా అనిపిస్తే మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు, అదర్వైజ్ మీరు హోల్డ్లో ఉండవచ్చు, అది మీ ఇష్టం ఫ్రెండ్స్. అయితే ఈ వీక్లో మనం ఏం చేస్తున్నామంటే 2 స్టాక్ల గురించి అనాలిసిస్ చేయబోతున్నాము. అయితే అందుట్లో మొదటి స్టాక్ అనేది ఆ స్టాక్ పేరు ఫ్లైర్ రైటింగ్ ఇండస్ట్ లిమిటెడ్. ఓకే, అయితే ఈ స్టాక్ని మనం ఎందుకు అనాలిసిస్ చేసుకుంటున్నామంటే చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్గా ఇక్కడ మీరు చూస్తే మార్చ్ 2024 నుంచి ఇప్పుడు జూలై 25, అంటే ఆల్మోస్ట్గా ఎంత 1 year 3 months కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. అంటే 1 year బ్రేక్అవుట్. ఈ ప్యాటర్న్ని మనం ఏమంటామంటే నికోలస్ దర్వాస్ బాక్స్ ప్యాటర్న్ అంటాం. చూడండి ఫ్రెండ్స్, ఈ నికోలస్ దర్వాస్ బాక్స్ ప్యాటర్న్ని ఇక్కడ బ్రేక్అవుట్ అనేది ఇచ్చేసింది. ఎప్పుడైతే నికోలస్ దర్వాస్ బాక్స్ ప్యాటర్న్ నుంచి బ్రేక్అవుట్ ఇస్తుందో ఆ స్టాక్ ఇక్కడ డీప్ ఎంత ఉందో ఆ డీప్ అంత టార్గెట్ పైన వస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ డీప్ ఎంత ఉందంటే చూడండి, ఆల్మోస్ట్గా 100 పాయింట్. ఇక్కడ 300 కాదు, ఇక్కడ 314 నుంచి 200 మైనస్ చేసేస్తే 140 మనకు డీప్ దొరుకుతుంది ఫ్రెండ్స్. అయితే ఈ డీప్ని 340లో మనం యాడ్ చేసుకుంటే మన టార్గెట్ అవుతుంది ఆల్మోస్ట్గా ఎంతనంటే 480. అయితే ఇందులో మీరు ఫస్ట్ టార్గెట్ 480
అంటే 140 ఉంది కదా, 140 కాకుండా దీంట్లో మీరు 50% యాడ్ చేసుకుంటే కూడా మీకు 340లో 70 రూపీస్ 50% అంటే 70 రూపీస్ వస్తుంది. 70 రూపీస్ మనం యాడ్ చేసుకుంటే 410 రూపీస్ మన టార్గెట్, ఫస్ట్ టార్గెట్ అవుతుంది. అయితే సెకండ్ టార్గెట్ అనేది 480 పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ ఆల్మోస్ట్గా ఇక్కడ లైఫ్ టైం హై ఏదైతే ఉందో అది 500ని టచ్ చేసేలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ ఫ్లైర్ రైటింగ్ ఇండస్ట్రీ ఈ స్టాక్ చాలా ఫండమెంటల్ పరంగా చూస్తే కూడా చాలా బాగుంది. ఆ ఫండమెంటల్ చూడాలంటే వీడియో చాలా పెద్దగా అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇప్పుడు టెక్నికల్ పరంగా నేను చెప్పేస్తున్నాను మీకు. టెక్నికల్లో ఫండమెంటల్ కూడా వచ్చేస్తుంది కంప్లీట్గా. అయితే ఇటు నుంచి స్టాప్ లాస్ పెట్టుకోవాలంటే స్టాప్ లాస్ మీరు ఆల్మోస్ట్గా 300 లెవెల్లో స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. 300 బిలో ఈ స్టాక్ క్లోజింగ్ అయిపోతే మాత్రం ఈ స్టాక్లోకి ఎగ్జిట్ అయిపోవచ్చు మీరు. వీక్లీ క్యాండల్ మనం అనాలిసిస్ చేస్తున్నాం కాబట్టి వీక్లీ క్యాండల్లోనే ఈ స్టాక్కు మనకు స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోవాలి, అది క్లోజింగ్ ఇవ్వాలి ఫ్రెండ్స్. అయితే ఈ మార్కెట్ డౌన్లో ఉన్నా కూడా ఈ స్టాక్లో అప్ సైడ్లో వెళుతున్నాయి. అయితే ఈ ఫ్లేయర్ రైటింగ్ని కాకుండా ఇంకో స్టాక్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఆ స్టాక్ గురించి కూడా ఇప్పుడు మనం అనాలిసిస్ చేసుకుందాము. అయితే ఆ స్టాక్ పేరు పేటిఎం. ఈ స్టాక్ మీకు తెలిసిందే ఫ్రెండ్స్. మీరు ఎన్నోసార్లు, రోజుకి ఎంతో సార్లు మీరు పేటిఎం చేస్తూనే ఉంటారు, పేమెంట్ వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తూనే ఉంటారు ఫ్రెండ్స్. కాబట్టి చూడండి, ఈ స్టాక్ కూడా ఆల్మోస్ట్గా మీరు నికోలస్ దర్వాస్ బాక్స్ ప్యాటర్న్ డ్రా చేసి మీరు చూస్తే మాత్రం ఆల్మోస్ట్ చూడండి 2022 నుంచి 2022 నుంచి ఇప్పుడు 2025లో మనకు బ్రేక్అవుట్ ఇచ్చేసింది ఫ్రెండ్స్. అంటే ఆల్మోస్ట్గా 3 ఇయర్స్ కన్సల్టేషన్ జోన్లో ఉంది. అయితే 3 ఇయర్స్ కన్సల్టేషన్ జోన్ నుంచి ఈ స్టాక్ ఇప్పుడు బయటపడింది ఫ్రెండ్స్. కాబట్టి ఈ స్టాక్లో టార్గెట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి మనకు. అయితే ఇప్పుడు ఈ స్టాక్ని ఎందుకు తీసుకుంటున్నాం అనేది కూడా మీకు ఇప్పుడు చెప్తున్నాను కదా ఫ్రెండ్స్. నేను చూడండి, ఇక్కడ ఈ హారిజాంటల్ లైన్ మనం డ్రా చేసింది, ఇక్కడ లైఫ్ టైం హై ఉండేది ఫ్రెండ్స్. అయితే ఈ లైఫ్ టైం హైని ఇక్కడ ఒకసారి బ్రేక్అవుట్ ఇవ్వడానికి ప్రయత్నం చేసింది, కానీ బ్రేక్అవుట్ అప్పుడు ఇవ్వలేదు. కానీ ఈ వీక్లో అంటే లాస్ట్ వీక్లో ఈ స్టాక్ బ్రేక్అవుట్ ఇచ్చేసింది ఫ్రెండ్స్. అయితే బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత సేమ్ ప్రైస్లో ఇప్పుడు కన్సల్టేషన్ అవుతుంది, అంటే టైం పాస్ చేస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మార్కెట్ డౌన్లో ఉన్నా కూడా ఈ స్టాక్ ఇప్పుడు బ్రేక్అవుట్ ఇచ్చిన స్టేజ్లోనే ఉంది ఫ్రెండ్స్. అయితే పేటిఎంలో మనకు బై చేసుకోవాలంటే ఆల్మోస్ట్గా 1076 నుంచి, ఒకవేళ దీంట్లో కరెక్షన్ వచ్చినా కూడా మీరు 1000 వరకు ఈ స్టాక్లో కొనుగోలు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే స్టాప్ లాస్ మాత్రము 930. అయితే 930 బిలో మీకు ఈ స్టాక్ క్లోజింగ్ ఇచ్చేస్తే ఎగ్జిట్ అయిపోవాలి. అంతవరకు క్లోజింగ్ ఇవ్వకుంటే మీరు వెయిట్ చేయవచ్చు. అయితే టార్గెట్ ఎంత అవుతుందంటే ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ లో ఏదైతే కనిపిస్తుందో అది ఎంత, ఆల్మోస్ట్గా మనకు 380 అనుకోండి. ఓకే, 380 నుంచి ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి 1070 రౌండ్ ఫిగర్గా మీరు ఆల్మోస్ట్గా డీప్ ఎంత వస్తుందంటే 700. ఆల్మోస్ట్గా ఎంత మనకు 700 డీప్ మనకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. 700 అంటే ఇప్పుడు ఏదైతే క్లోజింగ్ ప్రైస్ ఉందో ఫ్రెండ్స్ 1070. ఓకే, అయితే దీంట్లో మనము 700 యాడ్ చేస్తే 1770 ఇదే టార్గెట్ అవుతుంది ఫ్రెండ్స్. అయితే మనము ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవాలంటే ఆల్మోస్ట్గా 700 ఉంది కదా, దీంట్ని మనము డివైడెడ్ 2 చేస్తే ఎంత 350 వచ్చేస్తుంది. అయితే 1070లో మనము 350ని యాడ్ చేస్తే మన టార్గెట్ ఏదైతే వస్తుందో ఫ్రెండ్స్ అది ఆల్మోస్ట్గా మనము దీనికి సెకండ్ టార్గెట్ అనుకుందాం, ఫస్ట్ టార్గెట్ అనుకుందాం, అది 1420. అయితే ఈ 1420 ఇది మనకు ఫస్ట్ టార్గెట్ అవుతుంది. సెకండ్ టార్గెట్ అనేది మనకు 1770. ఇది ఒక మంచి టార్గెట్ ఉంటుంది ఫ్రెండ్స్. అయితే లైఫ్ టైం హై ఏదైతే ఉందో ఆ 2000ని కూడా పేటిఎం వెళ్ళనికే సిద్ధంగా ఉంది ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ ఆ ఇండెక్స్ గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేసుకున్నాము. ఇదే విధంగా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు.